నార్మల్ కుర్తా ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగనే చాక్ పట్టి కాలర్ హ్యాండ్స్ కింద కట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ప్యాకెట్ స్టిచ్ చేసినాక కూడా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్కి కట్స్ అయితే వస్తాయి ప్రతి కుర్తాకి ప్యాకెట్ వాటికి. ఇక్కడ సైడ్కి ఇలా కట్స్ అయితే వచ్చినాయి కదా, ఫ్రంట్ బ్యాక్ రెండింటికి వస్తాయి. రైట్ సైడ్లో మనం వీటికి నేను చూపిస్తున్న విధంగా పాంచ్ సైడ్ లోపలికైతే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత మనము ఇలా కుర్తాని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాత పైన హ్యాండ్ నుంచి మనమైతే ఏ విధంగా కుట్టు వేసామో, ఎక్కడి దాకా కుట్టు వేసామో పైనుంచి అక్కడి వరకు రఫ్ చేసుకోవాలి. మళ్ళీ కింది నుంచి మనం కుట్టిన దాని నుంచి వదిలిపెట్టుకొని మిగిలిన కింద కట్స్ దగ్గర వరకు రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసిన తర్వాత చూడండి ఇంత మందం ఓపెన్గా ఉంటుంది. మిగిలిందంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాకెట్ లాగా వస్తుంది. ప్యాకెట్ కోసం ఇచ్చిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైకి సమానం ఫోల్డ్ చేసుకొని పైన ఒక పావించి మందం వదిలిపెట్టుకొని రఫ్ చేసుకొని కిందికి పైకి రఫ్ చేసుకొని క్లాత్ని అయితే రివర్స్ తీసుకోవాలి. ప్యాకెట్ని రివర్స్ తీసుకున్న తర్వాత పైన వదిలిపెట్టిన పావించి క్లాత్ వదిలిపెట్టేసి చుట్టూ రౌండ్గా మనమైతే స్టిచ్ అయితే చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన పావించి మందం ఓపెన్గా ఉంది కదా, దాన్ని ఈ విధంగా మనం కుర్తాను రివర్స్ మిషన్ మీద మంచిగా వేసుకొని ఇది సమానంగా వచ్చేటట్టు అటు ఇటు సమానం వచ్చేటట్టు వదిలిపెట్టి మనం పావించి వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా అడ్డంలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అది ప్యాకెట్ అనేది మధ్యలో వచ్చేటట్టు సమానం ఉండేటట్టు మిడిల్లో పెట్టుకొని మనము ఇలా అటు ఇటు రఫ్ చేసుకోవాలి. అక్కడ నుంచి కింది దాకా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని పైనుంచి తీసిన తర్వాత ఇలా మనము పైన ఏదైతే ఇట్లా మూల టైప్ వచ్చిందో దాన్ని కరెక్ట్ మిడిల్లో స్టిచ్చింగ్ మధ్యలో వచ్చేటట్టు చూసి స్టిచ్ అయితే వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి.